తిరుత్తని వేణుగోపాల్ గారు జనసేన రాష్ట్ర నాయకులు మనతో జాయిన్ అయ్యారు. అలాగే బొట్ల రామారావు గారు వైసీపీ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. ముందుగా వేణుగోపాల్ గారు నమస్తే అండి. సార్, నమస్తే విజయ్ గారు. వైసీపీ 2029లో ఎలా వస్తుందో చూస్తాను అంటూ గతంలో వైసీపీ చేసిన కామెంట్స్ను ఉదాహరిస్తూ ఆయన చెప్పడం జరిగింది. 2029లో మేము వస్తే మీ అంతు చూస్తామనే వ్యాఖ్యలకు, రప్పరప్ప వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడడం జరిగింది. ఎలా చూడాలి? విజయ్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న రాజకీయ నాయకులకి, విశ్లేషకులకి, స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. విజయ్ గారు, పవన్ కళ్యాణ్ ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే ఏ విధంగా మెలిగింది, రాష్ట్ర ప్రజలు చేదరించుకున్నారు, ఏదన్నా ప్రతిపక్షాలు కానీ ప్రశ్నిస్తే వాళ్ళని జైల్లో పెట్టడము, అదేవిధంగా బోరుగడ్డ అనిలు, కోడల నాని, వంశీ, పోసాని కృష్ణమురళి, అదేవిధంగా నందిగామ సురేష్, రామ్ గోపాల్ వర్మ, ఇలాంటి రోజా లాంటి వాళ్ళ చేత ఏ విధంగా అన్పార్లమెంట్స్ వర్డ్స్ వాడారో రాష్ట్ర ప్రజలందరూ చూశారు. కాబట్టి ఆ రోజు 175కి ఏదైతే 2019లో 175కి 151 ఇస్తే, అదే 2024లో 175కి 11 సీట్లు ఇచ్చేది. అంటే ఏదైతే అధికారంలో ఉంటే ప్రశ్నించినప్పుడు ప్రతిపక్షాలు బాధ్యతగా సమాధానం చెప్పకుండా ఏ రోజంటే ఆ రోజు వ్యతిరేకించి వాళ్ళని అన్పార్లమెంట్స్ వాడి వాళ్ళని ఏ విధంగా జైల్లో పెట్టడము చూశారు రాష్ట్ర ప్రజలు. దానికి ప్రతిఫలంగానే వాళ్ళు 11 సీట్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అవినీతి గురించి మాట్లాడితే ఇసుకలో కానీ, మట్టిలో కానీ, మద్యంలో కానీ, మైన్స్ లో కానీ, భూ కబ్జాలో కానీ, దేవాలయ భూముల కబ్జాల్లో కానీ, ఇలాంటివన్నీ ఏదైతే ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు చేసుకుంటా పోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తన చూసు ఊరికే ఉన్నాడు కానీ ఎవరిని కానీ మందలించే పరిస్థితి చేయలేదు. ఆ రోజు మందలించనుంటే ఎమ్మెల్యేని ఖచ్చితంగా ఏదో 11 సీట్లు కాకపోతే ఇంకో 20 30 వచ్చే పరిస్థితులు. కానీ రాష్ట్ర ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, ఎన్డీఏ కూటమి అధికారం వచ్చే నెక్స్ట్ రోజు నుంచే కూటమిని ప్రశ్నించడం జరిగింది. ఏమని ప్రశ్నిస్తున్నాడు? మీరు సంక్షేమం చెప్పారు, మరి ఇవ్వలేదంటే మరి నువ్వు కూడా చెప్పావు సంక్షేమం, నువ్వు కూడా టైం తీసుకున్నావు, దాంట్లో కొన్ని చేసావు, కొన్ని చేయలేకపోయినావు. కానీ ఎన్డీఏ కూటమి ఏం చెప్తుంది? మేము ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నా ప్రతి దాన్ని మేము అమలు చేస్తాము, ఎక్కడా కానీ మేము చేతులు ఎత్తేస్తామని చెప్పలేదు. ఆర్థికంగా ఇబ్బంది ఉంది, ఆర్థికంగా ఏదైతే రికవరీ చేసుకుంటామో వెంటనే ఖచ్చితంగా అన్ని చేస్తామని చెప్పి ఈ రోజు ఏదైతే అన్నా క్యాంటీన్ అయినా, పథకం అయినా, అదేవిధంగా తల్లికి వందనమైనా ఇట్లా కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నారు. అదేవిధంగా 64 లక్షల మందికి దాదాపు 34,000 కోట్లు ఈరోజు పెన్షన్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా క్యాంటీన్లో దాదాపు 200 లక్షల అన్నా క్యాంటీన్ పెట్టడం కానీ. వేణుగోపాల్ గారు మీరు చెప్తున్నారు, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్తున్నారు కానీ కానీ ఇప్పుడు గతంలో వైసీపీ కానీ ఇప్పుడు కానీ మాట్లాడే మాటల మీద పవన్ కళ్యాణ్ స్పందించారు. కానీ పవన్ కళ్యాణ్ కూడా ఒక నిమిషం జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి పరిస్థితుల్లోనూ 29లో అవకాశం ఇవ్వమని చెప్తున్నాడు. విజయ్ గారు, పవన్ కళ్యాణ్ స్పీచ్ లో ఏం చెప్తున్నాడు? మేమేమైతే హామీలు ఇచ్చాం వాటన్ని నెరవేరుస్తాము, ఒక్కొక్కటి నెరవేరుస్తాము. 2029లో నీకు ఏదైతే ఎన్నికల్లో నీకు అవకాశం వచ్చే కార్యక్రమాన్ని మేము చేయము, ఖచ్చితంగా మేమేమైతే చెప్పామో వాటన్ని నెరవేరుస్తాము అని చెప్తున్నాడు. పవన్ కళ్యాణ్ మాటలు అలాగే తీసుకోవాలంటారు. చెప్పాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఖచ్చితంగా ఈరోజు 29 అంటే ఇప్పుడు అనిల్ కూడా చెప్పారు, ఆయన ఊరు రాయించకపోవడం అంటే ఆయన చేయలేదు కాబట్టి ఆయన రాలేదు. ఇప్పుడు మేము చేస్తాం, ఆయన రాని కూడా చేస్తాం. మేము ఏమైతే కార్యక్రమం చెప్పామో. వేణుగోపాల్ గారు, మీరు పవన్ కళ్యాణ్ స్పీచ్ మొత్తం విన్నారా? వేణుగోపాల్ గారు ఆయన అన్న మాట ఏంటంటే 2029లో అంటే మీరు బూతులు తిడుతున్నారు, బెదిరిస్తున్నారు అంటూనే 2029లో మీరు ఎలా వస్తారో మేము చూస్తామన్నారు. కానీ మేము ఇవన్నీ చేస్తున్నాం, తద్వారా మీరు రారు అనే విషయాన్ని ఆయన చెప్పలేదు. ఇప్పుడు ఏం చెప్తున్నారు? నీకు అవకాశం రానేము అంటే ఏమని? నీలాగా ప్రభుత్వాన్ని మేము నడపము, మేము మంచి ప్రభుత్వం ఇస్తాము, ప్రజల మన్నలు పొందుతాము, మళ్ళీ వాళ్ళే 29లో అవకాశం ఇస్తారు, నీకు అవకాశం ఇవ్వకుండా చేస్తాము అని చెప్పారే గానీ ఇంకొకటి కాదు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్పాడు?
ఆ, ఉన్నత వర్గానికి పేదవాళ్ళకి ఉన్న యుద్ధం అన్నాడు. అన్ని సభలు జరిపాడు, జనాలు వచ్చారు. కానీ 5 సంవత్సరాలు ఏ రోజైనా రచ్చబండ కార్యక్రమం చేస్తా అని చెప్పి జనవరి వస్తే అక్టోబర్ అంటాడు, అక్టోబర్ వస్తే జనవరి అని చెప్పేసి 5 సంవత్సరాలు ఏ రోజున ప్రజల్లోకి వచ్చాడా? అదే విధంగా ఉద్యోగస్తులకి ఏదైతే పిఆర్సీ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తానన్నాడు, తెచ్చాడా? కనీసం 5 సంవత్సరాలు ఏ రోజున ఉద్యోగస్తుతో కూర్చొని చర్చించాడా? అదే విధంగా రైట్. ప్రతిపక్షంలో ఉండేటప్పుడు వేణుగోపాల్ గారు, ఇక్కడ లేదు, ఇక్కడ ఇక్కడ మన కోడాలి సబ్జెక్ట్ ఏంటంటే ప్రభాకర్ ప్రధానంగా ఏ పార్టీ